శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అర్థిస్తున్నా బిడ్డ, ఈసారైనా సరే నీ సాయి తండ్రి చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా మనసు పెట్టి విను. నీ కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిస్తాను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితంలో ఏది జరిగినా సరే అది నీ కర్మానుసారమే జరుగుతుంది. నీ కర్మకు ఇంకొకరిని నిందించడం అది నీ అజ్ఞానమే అవుతుంది బిడ్డ. ఎదుటి వారు ఎలా ఉన్నారో నువ్వు కూడా అలాగే ఉండాలని అస్సలు భావించుకు. నీకంటూ ఒక విలువ ఉంది కదా, ఆ ఒక్కటే నువ్వు గుర్తుంచుకోవాలి. నీ జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా. వాళ్ళు చెప్పిందే వింటానంటే ఎలా చెప్పు తల్లి? నీకైనా మంచి జీవితాన్ని కూడా నేను అందిస్తాను కదా, దానితో ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు ఎక్కువగా భారం అనిపిస్తున్నాయి కదమ్మా, కానీ అవి ఎదుటి వారికి అంత ఎక్కువగా అనిపించవమ్మా. చాలా చులకనగా ఉంటుంది. బాబా, నువ్వు నాకు నరకమేంటో చూపిస్తున్నావు తండ్రి. నన్ను ఎంతగానో బాధ పెడుతున్నావు. కానీ నీకు పూజలు చేస్తున్నాను, అయినా సరే ఫలితం ఇవ్వడం లేదు తండ్రి. ఇదేం సరదా బాబా? మమ్మల్ని ఎందుకిలా ఏడిపిస్తున్నారు? మేము సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా బాబా? నాకు అందరూ సమానమే. నేను అది చేశాను, ఇది చేశానని మాకు ఎన్నో నీతులు చెప్పడం కాదు తండ్రి. నువ్వు నిజంగా బాబావి అయితే నా పెళ్లి జరగకుండా ఎందుకు లేటు చేస్తున్నావు? ఎందుకు అడ్డుపడుతున్నావు తండ్రి నా పెళ్లి జరగకుండా? ఇదేం సరదా బాబా మీకు? నన్ను ప్రశాంతంగా హ్యాపీగా ఉంచు తండ్రి. నేను అందరికీ మంచి చేశాను. నేను ఎవ్వరిని బాధ పెట్టలేదు. నేను ఎవ్వరికీ చెడు చేయలేదు తండ్రి. అయినా సరే నేను ఎందుకు తండ్రి నాకు ఈ బాధ అంతా కూడా అని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోమ్మా. నువ్వు ఈ జన్మలో ఎవ్వరికి కూడా ఎటువంటి హాని చేయలేదు. ఎటువంటి కీడు ఎవరిని బాధ పెట్టాలని కూడా చూడలేదు. కానీ క్రిందటి జన్మలో నువ్వు కొంతమందిని బాధ పెట్టడం వల్ల, కొంతమంది పెళ్ళిళ్ళను చెడగొట్టడం వల్ల ఇప్పుడు ఈ జన్మలో నీ పెళ్ళికి కాస్త అడ్డంకులు వస్తున్నాయి తల్లి. అందుకే కాస్త ఆలస్యమవుతుంది. కానీ నీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగించి నీకు తగ్గ మంచి సంబంధాన్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత కూడా నాదమ్మా. అది ఏ రూపంలో అయినా సరే, కాస్త ఆలస్యమైనా సరే నీకు తగ్గ సంబంధాన్ని కుదిర్చే బాధ్యత కూడా నీ సాయి తండ్రిదేనమ్మా. అది ఏ రూపంలోనైనా సరే నీకు సహాయం చేస్తాను. ఒక విషయం గుర్తుంచుకో తల్లి, ఇతరుల పైన నువ్వు ఆధారపడితే వాళ్ళు నిన్ను చులకన చేసి హేళన చేస్తారు. కానీ నీకైనా మంచి ఉపాయాన్ని అస్సలు అందించరు తల్లి. అందుకే నీకు ఏం కావాలన్నా సరే నీ బాబాని అడుగు, నేను అందిస్తాను కదా. సముద్రంలో ఉండేటటువంటి చేపలకు తమ చుట్టూ ఉండే రత్నాలు అవి ఎంతో విలువైనవని అస్సలు తెలీదు. అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నువ్వు దూరం అయ్యే వరకు నీ విలువేంటో తెలియదు బిడ్డ. నిన్ను కొంతమంది కాదని నువ్వు వద్దని వెళ్ళిపోయిన వారు కూడా వాళ్ళ గురించి ఎప్పుడు కూడా దిగులు పడకు, బాధపడకు, అస్సలు వాళ్ళని పట్టించుకోకు. అయితే అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళు మంచి మార్పు వస్తుంది. అంటే వాళ్ళు నీ మంచి మనసేంటో, నీ గొప్పతనం ఏంటో తెలుసుకుని వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారమ్మా. నువ్వు దేనికి కూడా అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు మంచి దారిలోనే వెళ్తున్నావు కదా, ఆ మంచి నీకు తప్పకుండా ఏదో ఒక విధంగా మేలు చేస్తుంది. సంతోషంగా ఉండు బిడ్డ. ప్రణాళికలో లోపాలు ఉంటాయి కానీ మార్పులు చెయ్యాలే కానీ లక్ష్యాలను మార్చుకుంటానంటే ఎలా చెప్పు? అలా చేస్తే నీ లక్ష్యంపై నువ్వు ఎలా దృష్టి పెట్టగలవు? విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు? జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం తల్లి. అలా ఉంటేనే కదా విజయాలు మరెన్నో నిన్ను చేరుస్తాయి. అలా లేకుండా ఉంటే, ఓపిక లేకపోతే విజయం నీ సొంతమవుతుందా? నువ్వే చెప్పు.
ఆలోచించి చూడమ్మా, నీకే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో బిడ్డా, అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం అన్నది చాలా గొప్పదమ్మా. 1000 రెట్లు విలువైనది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం నువ్వే తల్లి. అసలు నిజమైన ఆస్తులు కూడా అవే. నీకు నీ జీవితానికి ఇవన్నీ వదిలేసి డబ్బు 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 అంటూ డబ్బు వెంట పరిగెడుతున్నావు ఎందుకు చెప్పు? డబ్బు నీకు అవసరమే బిడ్డా, కాదని నేను అనను. కానీ డబ్బుంటే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదనుకుంటే ఎలా చెప్పు తల్లి? డబ్బు కన్నా విలువైనవి ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. కాబట్టి డబ్బే సర్వస్వం అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా. ఒకటి గుర్తుంచుకో బిడ్డా, ఎవరో నీకు విలువ ఇవ్వలేదని బాధపడకో. అలా ఇవ్వకపోతే నీ విలువ ఏమైనా తగ్గిపోతుందా? లేదు కదా. నీ జీవితం నీకు చాలా విలువైనదమ్మా. ఎవరి కోసం అంత విలువైన మంచి జీవితాన్ని నువ్వు వదులుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు కూడా దిగులు పడకు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి అడగడం మూర్ఖత్వమే కదా అవుతుంది. ఇకనైనా సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇకన్నీ వదిలేసేయి. ఇక జరగాల్సిన దానికోసం, రావాల్సిన దానికోసం, నీకు కావాల్సిన దానికోసం శ్రమించమ్మా. కష్టపడు, తప్పకుండా ఫలితం వస్తుంది. నీకైనా మంచి ఫలితాన్ని నువ్వు అందుకుంటావు. అర్థమైంది తల్లి? గతాన్ని తలుచుకుంటూ నీ జీవితాన్ని అక్కడికే ఆపేయకమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ లక్ష్యాన్ని అస్సలు వదిలిపెట్టొద్దమ్మా. సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా, నీడగా ఉంటారు తల్లి. ఎవరికైతే నీ విలువ అర్థం కాదో వాళ్ళని వదిలేసే బిడ్డ, పట్టించుకోకు. వాళ్ళని ఏమాత్రం కూడా నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరమే లేదు. ఎవరైతే నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని మాత్రం అశ్రద్ధ చేయకమ్మా. అర్థమైంది కదా? ఆఖరిగా ఒకటి చెప్తాను విను. భూమిలో ఒక విత్తనం వేస్తేనే కదా అది పెరిగి పెద్దదయ్యి పూలు పూచి కాయలు కాచి పళ్ళుగా బారేది. అలానే నువ్వు కూడా నీ చేత సహాయం చేస్తూ ఉండు. అది ఒక చిన్న సహాయమైనా సరే, ఒక విత్తనం ఎలా అయితే పెద్ద వృక్షంలా, మహావృక్షంలా మారుతుందో, నువ్వు చేసే చిన్న సహాయం కూడా ముందు విత్తనం, తర్వాత అది పెరిగి పెద్దదయ్యి మహావృక్షంగా మారుతుంది. దాని ప్రతిఫలం కూడా నీకు దక్కుతుందమ్మా. ఏదైనా కానీ ఒక పని చేయగానే అందులో వెంటనే విజయం రాదు కదా. ప్రయత్నం, పట్టుదల, ఓర్పు అన్నీ ఉంటేనే గెలిపొస్తుంది. కాబట్టి ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకూడదమ్మా. నీకైనవన్నీ కూడా నీ చెంత చేరుస్తాను. ఒకవేళ దాన్ని నువ్వు సరిచేసుకుని మంచిగా జీవించు. నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమైంది కదమ్మా. నీ సాయి మాటలన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకో. నీ సాయి చెప్పినట్లు చెయ్యి తల్లి. తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది. ఇక నీ జీవితానికి ఓటమన్న మాటకి తోడు అంటే అసలు చోటే ఉండదు. ధైర్యంగా ఉండు. జరిగేది ప్రతి కూడా నీ మంచిగానే అనుకో. ఏది నీకు కావాలో, ఏది నీకు రావాలో తప్పకుండా అందిస్తాను. ఎప్పుడైనా సరే బిడ్డ, ఒకరితో నిన్ను ఎప్పుడు కూడా పోల్చుకోకు. నీకు కావాల్సింది నేను మంచిగా మార్చి నీకు తప్పకుండా అందిస్తాను. కాస్త ఆలస్యమైనా సరే నీ కోరికలన్నీ కూడా తీరుస్తాను. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు అన్నీ కూడా వాటంతటవే సర్దుకుంటాయమ్మా. నమ్మకంతో ఉండు. నీ మనసు నిండా కూడా నీ సాయి రూపాన్ని నింపుకో. అంతా శుభమే జరుగుతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.